హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు అను అక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. ఇప్పటికే మీరందరూ మామిడికాయ పచ్చళ్ళు పెట్టేసుకొని ఉంటారు. మామిడికాయ పచ్చళ్ళు పెట్టేసుకోవడమే కదా, సగం అయిపోయి కూడా ఉంటాయి కదా. సో మేమైతే కొంచెం లేట్గా పెట్టుకున్నాం. లేట్గా అంటే ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసి కూడా నేను 1 మంత్ అయిపోతుంది. నాకు కొంచెం ఎడిటింగ్కి టైం దొరకక, కొంచెం హెల్త్ బాగాలేక, సో అట్లా డిలే అయితే వచ్చిందనమాట వీడియో పోస్ట్ చేయడానికి. నేనైతే ఎప్పుడు పచ్చళ్ళు పెట్టలేదు. సో మా అక్క దగ్గర, అంటే మా తోటికోడల దగ్గర పచ్చడి పెట్టి అట్లనే పచ్చళ్ళు ఎట్లా పెడతారో నేర్చుకుందామని చెప్పేసి అని అనుకున్నాను. మేము లాస్ట్ మంత్ మా ఊర్లో ఫంక్షన్కి, అంటే మా అమ్మవారికి దుర్గమ్మ మా తమ్ముడు వాళ్ళు చేసినప్పుడు అప్పుడు వెళ్ళినాం కదా, అక్కడ నెక్స్ట్ డే మేము పచ్చడి పెట్టించుకున్నాం అనమాట మా అక్కతోని, అంటే మా తోటికోడలు తిను. అయితే సో మేము అప్పటిదప్పుడు అనుకొని ఫిక్స్ అయ్యి కాయలు కావాలంటే మాకు ఊర్లో ఎక్కడ కాయలు దొరకలేదు. మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో అడిగితే ఒక 35 కాయలు దొరికినాయి అనమాట. కాయలు తీసుకొచ్చి ఫస్ట్ అట్లా వాటర్లో వేసి కడిగి పెట్టినాము. ఇంకా ఆవాలు నువ్వులు కూడా తెప్పించినాం కదా, ఈ నువ్వులు ఆవాల్ని ఎండకు ఎండబెట్టుకుంటున్నాం అనమాట. నువ్వులు అయితే ఫస్ట్ వాటర్లో కడిగి ఎండబెట్టుకోవాలంట. సో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది, మంచిగా పచ్చడి పాడవకుండా ఉంటుందని. ఇంకా వాటితో పాటు కొన్ని వేయించినవి కూడా అనమాట. మా అక్క మిక్సీ పట్టేస్తుంది. అంతలోపు మేమైతే కడిగి పెట్టుకున్న కాయల్ని ఇట్లా మంచిగా తడి లేకుండా తుడుచుకొని పెట్టుకుంటున్నాము, పిల్లలు మేము అందరం కలిసి. నెక్స్ట్ మామిడికాయ కొట్టాలి. మనం సిటీలో అయితే కాయలు మార్కెట్లో తీసుకొని అక్కడే కొట్టించుకొని వస్తాం కదా. సో ఇక్కడ ఊళ్ళో అయితే మా బావగారే కొడుతున్నారు మాకు కాయలు. అంటే ఎవరింట్లో వాళ్ళే కొట్టుకుంటారు, ఎవరికైనా రాకపోతే వేరే వాళ్ళని అడిగిస్తే కొట్టిస్తారనమాట. సో ఫస్ట్ మనం కాయలు కొట్టడానికి కత్తికి పీటకి ఇట్లా బొట్టు పెట్టాలంట. సో మామిడికాయ కారం అంటే పచ్చడి అంటే లక్ష్మీదేవత సమానం. ఎందుకంటే మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా బియ్యం ఉండి వండుకోవడానికి పచ్చడి ఉంటే అన్నం వండుకొని 2 ముద్దలు అన్నం తింటాం కదా ఈ పచ్చడితోని. సో లక్ష్మీదేవతతో సమానం అనమాట. అందు గురించి అని శుచిగా చేయాలన్నమాట ఈ పచ్చడి. మనం అంటే ఏదో డిష్ పక్కన సైడ్ డిష్ గానో లేకపోతే పప్పు చేసుకున్నప్పుడు తినడానికి ఇష్టపడుతూ ఉంటాం పచ్చడి. కాకపోతే ఊళ్ళలో ఉన్న వాళ్ళు, పొలం పల్లెకి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా పొలం పనికి వెళ్తారు. ఒక్కోసారి ఓపిక ఉన్నా లేకపోయినా, వంట చేసుకోవాలి అనుకున్నా లేకపోయినా, ఇట్లా మామిడికాయ పచ్చడి ఉంటే కొంచెం జొన్న రొట్టె వేడివేడి అన్నం తీసుకొని వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోతారు, అక్కడే తినేసి వస్తారు ఒక పూట. సో అందు గురించి అని కంపల్సరీగా పచ్చళ్ళు అయితే ఊళ్ళల్లో పెట్టుకుంటారు అనమాట. సో మామిడికాయలు ముక్కలు కొడుతున్నారు కదా మా బావగారు, అన్నీ మీడియం సైజ్ వచ్చేటట్టు చిన్న చిన్న ముక్కలు కొట్టించినాం అనమాట. సో వాటిలో ఉన్న టెంక కూడా తీయాలంటే సన్నని పొర ఉంటుంది కదా అది, వాటితో పాటు అందులో ఉన్న జీడి కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాము. చాలామంది జీడి పడేస్తారు, మేమైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అందులోనే పచ్చడిలోనే వేస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది, చూడండి మీరు వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక్కడ మా అక్క ఏం చేస్తుందంటే మామిడికాయ ముక్కల్ని సపరేట్ చేసినాం మేము రెండిట్లో గిన్నెల్లో. ఒకటేమో సప్పటి కారం అంటే నువ్వుల కారం అంటాం అనమాట, ఇంకోటి అల్లం కారం అంటే ఆవాల పొడితో పాటు అల్లం ఎక్కువ ఉంటుంది అనమాట, అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది పచ్చడికి. అట్లా 2 పచ్చళ్ళు పెడుతున్నాము. నాకైతే పర్సనల్గా నువ్వుల కారం అంటే చాలా ఇష్టం. మేము సప్పటి కారం అంటాం అనమాట, చప్పగా ఉంటుంది, అందులో కారం వేయము. అందులో ఘాటు ఫ్లేవర్ అంతా కూడా మొత్తం నువ్వులు ఆవాలతోనే వస్తుంది అనమాట. సో అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి మంచిగా కలిపి పెట్టింది ముక్కలకి, సో దట్ ముక్కలు మెత్తబడకుండా బాగుంటాయి అంటే ఇయర్ మొత్తము. వీటితో పాటు నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాము. చాలామంది పచ్చి నూనెనే వేస్తారంట. సో మేమైతే ఆయిల్ వేడి చేసి మంచిగా మరిగిన తర్వాత పోపు వేస్తాము, అంటే తాలింపు. అన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. మీరు మీ సైడ్ పచ్చళ్ళు ఎట్లా చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం తెలంగాణలో అయితే పచ్చళ్ళు అన్నింటినీ మేము పోపు పెడతాము, కొన్ని ప్లేసెస్లో పెట్టారేమో పచ్చి నూనె పోస్తారంట. సో నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు గానుగు పట్టించిన నూనె తీసుకెళ్దాం అనుకున్నాను పచ్చళ్ళు పెట్టడానికి. సో కొంచెం హడావిడిగా వెళ్ళడం వల్ల నూనె తీసుకెళ్ళలేకపోయినా. ఊళ్ళలో మనకి సపరేట్గా గానుగు పట్టించిన నూనెలు అయితే దొరకవు, అయితే మిషన్లో వేసేటివి ఉంటాయన్నమాట. అయితే అవి కూడా బల్క్ క్వాంటిటీలో మనకి మిషన్లో ఆయిల్ అయితే తీసేస్తారనమాట. లైక్ 25 kgs 50 kgs అట్లా తీసుకుంటే వాటిని మనకు మిషన్లో వేసి ఆయిల్ చేసేస్తారనమాట. సో ఇట్లా చిన్న అమౌంట్ ఆఫ్ మాత్రం చేసారు. సో అందు గురించి మేము ప్యాకెట్ ఆయిలే వాడేసినాము. సో ఫస్ట్ మేమైతే నువ్వుల పచ్చడి అంటే సప్పటి కారం అంటాం కదా, ఆ కారం పెడుతున్నాం అనమాట. ముక్కలకి మా అక్క కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి కలిపి పెట్టింది కదా, ఇందులోనే ఆవాల పొడి వేసుకుంటుంది 1.5 గ్లాస్. అంటే ఇక్కడ ఎంత కొలత అని చెప్పాలి అని అంటే 1.5 kg నువ్వులు తెప్పించినాం మేము. 1.5 kg నువ్వులకి ఇక్కడ 1 kg మనకు ఆవాలు పడుతుంది అనమాట. అట్లా సో 1 kg ఆవాలు అందులో మిక్సీ పట్టేసి మంచిగా పౌడర్ వేసేసుకుంటున్నాము. వీటితో పాటు ఇందులో కొంచెం ధనియాలు మెంతుల పొడి కూడా వేసిందనమాట మా అక్క, అండ్ జీలకర్ర పొడి కూడా అన్నీ కూడా ఒక్కొక్క 1 టీ స్పూను, మెంతులు అయితే జస్ట్ ఒక 1/2 టీ స్పూను అన్నీ వేయించి మిక్సీ వేసింది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడి మీరు ఇప్పటిదాకా ఎవరైనా టేస్ట్ చేయకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని టేస్ట్ చేయండి. ఇంకా పోపు కోసం అని చెప్పేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, ఇట్లా మంచిగా పొగలు రావాలన్నమాట ఆయిల్. అందులో ఇప్పుడు మనం బాగా జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు
పల్లీలు, శనగలు ఇట్లా మన ఇష్టం అన్నమాట. మన ఇష్టం, పల్లీలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, శనగలు, వీటితో పాటు ధనియాలు మనకు పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు. మామిడికాయలు ముక్కలు కొట్టించిన తర్వాత అందులో వచ్చిన జీడిని పడేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఎట్లా అంటే పచ్చి నూనె పోసి పచ్చడి పెడితే ఆ జీడి పడేస్తారు. సో మేమైతే ఇట్లా పోపు వేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా వేడివేడి నూనెలో జీడి కూడా వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి టేస్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి కొంచెం క్వాంటిటీ అయినా పెట్టుకొని చూసి ట్రై చేయండి. మీకు ఎవరికైనా కూడా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, ఇంకా కప్ వైజ్, కేజీ వైజ్ అంటే కూడా నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే. ఆయిల్లో జీడి కూడా వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది. ఆయిల్లోనే మనం స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇందులోనే లైట్గా జస్ట్ ఒక పావు కేజీ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపును మొత్తం బాగా మిక్స్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనం మిగతా ప్రిపరేషన్ చూద్దామా. అయితే నువ్వులు పచ్చడి అన్నా కదా, ఈ నువ్వులు పట్టేటప్పుడు పొడి అయిపోతే ముద్ద ముద్దగా వస్తుందంట. సో ముక్కలకి నువ్వుల ఫ్లేవర్ అనేది పట్టదంట. అందుకని మా అక్క ఏం చేసిందంటే నువ్వులు పట్టేటప్పుడే వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసింది. వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి, మంచిగా ఉండాలి. సో వాటర్ వేసి మిక్స్ చేస్తూ పడితే మిక్సీలో ఇట్లా మనకి పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ని కూడా మొత్తం ముక్కలకంతా పట్టించాలన్నమాట మనం. ఇందులో వాటర్ వేసి మిక్సీ పట్టినాం కదా, పచ్చడి పాడైపోతుంది అనే టెన్షన్ అవసరం లేదు. పచ్చడి ఏం పాడు కాదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే చేసే కొలతలు మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మేము ఇక్కడ అరౌండ్ ఒక 20 కాయల దాకా పచ్చడి పెడుతున్నాం. ఈ 20 కాయలకి ఎంత తీసుకున్నామంటే నువ్వులు 1.5 కేజీ తీసుకున్నాము, ఆవాలు అయితే 1 కేజీ, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఒక 1 స్పూన్ తీసుకున్నాం అనమాట. ఇందులోనే కొన్ని ఆవాలు ఒక చిన్న గ్లాసుల వరకు వేయించి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి పెట్టుకుంది మా అక్క. సో ఫ్లేవర్ ఇంకా బాగుంటుందని. ఇందులో కారం అనేది టేస్ట్ ఎట్లా వస్తుందంటే కారంగా ఉండదు, పచ్చడి చప్పగా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది అనమాట. మనం వేడన్నంలోకి కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ ఎందులోకైనా తిన్నా కూడా నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇది కలుపుకునేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది, గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ జారుడుగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో మనకు చేస్తుంటేనే ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట, ఆవపిండిది, నువ్వులది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం వాటర్ మిక్స్ చేసి వేసుకున్నాం కదా ఇందులో. సో ఆయిల్ కూడా పోపుకి ఎక్కువ పట్టదు అనమాట, చాలా తక్కువ పడుతుంది. జస్ట్ మేము ఒక హాఫ్ ప్యాకెట్ వేసినాం అంతే. మిగతా మేము 2 ప్యాకెట్స్ తెప్పించినాం కదా, 2 ప్యాకెట్స్ కూడా అల్లం పచ్చడి కోసం అని పక్కకు పెట్టుకున్నాము. సో పోపు అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఇది పచ్చడికి ముక్కలు ఏదైతే కలిపి పెట్టుకున్నామో అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కోసం చేసుకున్న పోపు అంతా కూడా మంచిగా నీట్గా ఫుల్గా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా మనం ఇక్కడ ఈ ప్లేస్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ ఏమైనా తగ్గినా కూడా టేస్ట్ చూసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కలర్ ఏమైనా తక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఇంకొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసుకున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడ మేము అల్లం పచ్చడి పెడుతున్నాం కదా, అంటే అల్లం ఆవకాయ పచ్చడి. అందుకోసం ఆయిల్ బాగా హీట్ అయింది. అందులో మళ్ళీ సేమ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, పల్లీలు, శనగలు ఉంటే ఇష్టమైతే శనగలు వేసుకోవచ్చు. అందులోనే మామిడికాయ ముక్కలు జీడి తీసి పెట్టుకున్నాం కదా, ఆ జీడి ముక్కలు అన్నీ వేసి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. సో జీడి కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే పైకి చిట్లుతుంది, మనకి మొహం మీద పడుతుంది ఒక్కోసారి. సో అందు గురించి అని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డీల్ చేయాలి ఇక్కడ జీడి విషయంలో. అల్లం పచ్చడి అన్నాం కదా, సో ఇది 1.5 కేజీ ఉందన్నమాట మొత్తము. అందులోంచి ఒక 1/2 కేజీ దాకా మనం వాడుకున్నాం కదా పచ్చడిలోకి. ఇందులో 1 కేజీ అల్లం ఉంది, పావు కేజీ వెల్లుల్లి పేస్ట్ ఉందన్నమాట. వెల్లుల్లి చాలా తక్కువ వేస్తాము, ఈవెన్ వెల్లుల్లి ముక్కలు కూడా వేస్తాం కదా ఇందులో. సో అట్లా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో దట్ అల్లం ఇంకా సాల్ట్ వేస్తే ముద్దలు కట్టకుండా ఉంటుంది అనమాట. అందు గురించి బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. అరౌండ్ ఒక మనకి 10 మినిట్స్కి లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అనమాట అల్లం ఉడికిన తర్వాత. సో అదంతా మనకు మిక్స్ అంతా బాగా ఉడికి చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ ఇక్కడ చూద్దాము. మనం మామిడికాయ ముక్కలకి పసుపు ఇంకా సాల్ట్ వేసి కలిపెట్టినాం కదా, చూడండి బాగా నీళ్ళు ఊరింది. ఇందులో మనం ఆవపొడి వేసుకుంటున్నాము. ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ పచ్చడిలా కాకుండా అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అల్లం ఘాటు బాగుంటుంది అనమాట. సాంబార్లోకి, వేడన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీటి కొలతలన్నీ కూడా మా అక్క చెప్తుంది, మీరు కూడా ఒకసారి వినేయండి. కాయలు ఎన్ని కిలోలు? 4 కిలోలు. కిలో. సాల్ట్ అర్ధ కిలో. కారం అర్ధ కిలో. అర్ధ కిలో కారం పడుతుందా?
ఆవు పొడి ఎంత ఉంటే కారం అంత. కారము సాల్ట్ ఆవు పొడి సమానం. కేజీ అల్లము, పావు కేజీ వెల్లుల్లి, అంతేనా? సో చూసిర్రు కదా మా అక్క చెప్పిన కొలతలు. సాల్ట్, కారము, ఆవపొడి అన్నీ హాఫ్ కేజీ చొప్పున వేసుకుందనమాట. ఇందులోనే పావు కేజీ వెల్లుల్లి, 1 కేజీ అల్లం వేసుకున్నాము. ఇవి అరౌండ్ ఒక 5 కేజీస్ వరకు ఉన్నాయి మాకు మ్యాంగోస్. పోపు బాగా చల్లారిన తర్వాత అందులోనే మనం కారం వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం అల్లం ఈ కారం మిశ్రమాన్ని అంతా కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట. సో మనకి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అంటే జస్ట్ మామిడికాయ పచ్చడి కాదు, అల్లం ఆవకాయ పచ్చడి. మీరు ఈ పచ్చడిని ఎప్పుడైనా టేస్ట్ చేసిర్రా? మీ సైడ్ ఎట్లాంటి పచ్చళ్ళు పెడతారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము 11 o'clockకి పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేస్తే మాకు నైట్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు 10 అయిపోయిందనమాట. సో పచ్చళ్ళు డబ్బాల్లోకి ఎత్తి పెడుతున్నాము. కొందరైతే పింగాణి గిన్నెలలో తీసి పెడతారు కదా పచ్చళ్ళు. సో మా దగ్గర అయితే అవి లేవు. ఇవి నేను హైదరాబాద్ తెచ్చుకోవాలి మళ్ళీ వీటిని, అందు గురించి అని చెప్పేసి అని ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో నింపి పెడుతున్నాము. పచ్చడి బూజు రాకుండా ఉండాలి, పాడవకుండా ఉండాలంటే ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే, ఎందులో అయితే మనం పచ్చడి స్టోర్ చేసి పెట్టుకుంటామో అక్కడ ఫస్ట్ ఆ గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకోవాలంట. సాల్ట్ వేసి అందులో దానిపైన మంచిగా సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి పచ్చడి వేసి పెట్టుకోవాలంట. అది మా అక్క చెప్పింది అనమాట టిప్. మీరు కూడా ఇది ఫాలో అయిపోండి ఈసారి పచ్చడిలు పెట్టినప్పుడు. అండ్ పచ్చడి తీసేటప్పుడు కూడా సింగిల్గా అంటే ఒకటే జార్లో ఒకటే గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ తీయొద్దంట. ఎప్పుడైనా కూడా 2 తీయాలంట. అందు గురించి అని 2 డబ్బాలోకి తీసి పెడుతుంది. ఒకటి పెద్ద డబ్బా, ఒకటి చిన్న డబ్బా. 2 పచ్చళ్ళు కూడా 2 తీసి పెట్టింది మా అక్క. నెక్స్ట్ డైరెక్ట్ పచ్చడిని అట్లనే మనం టేస్ట్ చేయొద్దు, తినకూడదు కదా. పచ్చడి పెట్టడం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పచ్చడికి ఎందులో అయితే పెట్టినామో వాటికి పూజ చేయాలన్నమాట. అంటే పూజ అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. వాటికి పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టాలి, 2 అగరత్తులు చూపించాలన్నమాట. సో అది వాటికి పూజ చేసినట్టు. మనం చెప్పుకున్నాం కదా ముందు, పచ్చడి అంటేనే లక్ష్మీదేవితో సమానం అని. సో పచ్చడి కుండ పెట్టుకున్నామంటే మనం ఏ రోజు పెడితే ఆ రోజు ముట్టుకోవద్దు. శుచిగా శుభ్రంగా ఉన్న రోజు మాత్రమే పచ్చడి కుండల్ని అంటే డబ్బాన్ని ఎందులోనే పెట్టుకుంటున్నాం వాటిని ముట్టుకోవాలన్నమాట. ఇంట్లో మనం అంతా నీట్గా శుచిగా ఉంది అనుకున్న రోజు మాత్రమే పచ్చడి పెట్టుకోవాలి. అండ్ పచ్చడిని మనం తీసుకోవాలి అంటే తినడానికి ఎందులోకైనా కొంచెం ఒక జార్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి అనుకుంటే కూడా ముందు రోజు కానీ ఆ రోజు కానీ మనం లేడీస్ మంచిగా ఉన్నప్పుడే ఆ పచ్చడి కుండలు ముట్టుకోవాలంట. సో దట్ పచ్చడి పాడవకుండా చాలా రోజులు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ పచ్చడి తీస్తుంది మా అక్క. వీటిని రెండింటిని కూడా కలిపిన తర్వాత ఇంకా నేను హైదరాబాద్ వచ్చేస్తానన్నా కదా, సో నాకు పంపించడానికి అని చెప్పేసి అన్నీ మిక్స్ చేస్తుంది. సో ఫస్ట్ నువ్వుల కారం చూసారు కదా, రాత్రి మనకు బాగా గ్రేవీ లాగా అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుగా ఉంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది అట్లీస్ట్ ఇంకొక 10 to 15 days తర్వాత ఆయిల్ అంతా పైకి బాగా తేలుతుంది. ఫ్లేవర్ గుమగుమలాడిపోతుంది మనకి ఇల్లు నిండా. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అయితే అబ్బా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ పచ్చడి. అల్లం పచ్చడి కూడా పెట్టిందాం కదా, అల్లం పచ్చడి చూడండి ఇక్కడ ఆయిల్ అయితే పైకి ఏం తేలలేదు. అట్లీస్ట్ ఒక 15 days తర్వాతనే బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుందంట. అల్లం మొత్తం ఆయిల్లో ఉడికింది కదా, సో అల్లమే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. 2 మళ్ళీ ఒకసారి కలిపేసి నాకు మళ్ళీ సపరేట్ డబ్బాల్లో ప్యాకింగ్ చేస్తుంది. ఇవన్నమాట మా పచ్చళ్ళు. అండ్ మీకు పచ్చళ్ళు పెట్టడం వచ్చా? అండ్ మీరు ఎవరితో స్పెషల్గా పచ్చళ్ళు పెట్టించుకుంటారు? ఎవరు పెడితే మీకు బాగా పచ్చళ్ళు టేస్ట్ నచ్చుతుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.